కాదు పోవాలంటే అవునమ్మా మన ఇంటి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదమ్మా జీతగాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా తల్లి ఈ చిన్న వయసులో అవునమ్మా ఇలాంటి మాటలు ఎవరు చెప్పారు ఎవరు నేర్పారు తల్లి చిన్న చేతికి వెళ్ళాలన్నా నీకు ఇంత చిన్న వయసులో ఎవరు చెప్పారు ఎవరు నేర్పారు అంటున్నావమ్మా అవును తల్లి అలా అర్థం కలిపి కదమ్మా అలాగేనమ్మా నారాయణ లేకుండా నాకు చెప్పలా ఎవరు నేర్పలా వెళ్ళాలన్నా నాకు ఇంత చిన్న వయసులో ఎవ్వరూ చెప్పలేదు ఎవ్వరూ నేర్పలేదబ్బా నా మనసులోనే ఒక చిన్ని కూర కలిగింది తల్లి అమ్మాటిని మీ అన్నగారు చింతమసరికి కాలు వద్దు తల్లి అవునమ్మా అమ్మకు మాట అబ్బాటిని ఈ ఉగాది ఎండల కాలున అవును తల్లి ఆసేటి ఎండల్లో నీ చిన్ని చిన్ని భాగాలు కందిపోతాయి వద్దు తల్లి లేదు తల్లి ఎన్నడేగని ఎటువంటి కోరిక కోరలేదు ఎన్నడేగని యొక్క పాము కూడా పట్టాలి వదిలిపెట్టి బయట ప్రపంచం అంటూ ఎరగడు కాదు కదా తల్లి ఈ ఒక్కసారికి వెళ్ళి వస్తానమ్మా అందుకే వద్దంటున్నానమ్మా లేదమ్మా ఈ ఒక్కసారికి వెళ్ళి వస్తాను తల్లి అమ్మకు మాట నా మాట విను తల్లి నేను చెప్పిన మాట విను నా బిడ్డ కదా అబ్బా బిడ్డవాడి తల్లి కావాల్సిన నాకు చిన్న ఆశతో అడిగాడు సంతోషంగా పంపించిన క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తానమ్మా అమ్మకు మాట అబ్బాచుడి అంటే నాకు చెప్పాను ప్రధానం అయిపోయావా లేదు తల్లి నా మాట ఒక్కసారి విని ఒక్కసారి పంపుకోండమ్మా అమ్మకు మాట అబ్బాచుడి తల్లి నా మాట వినమ్మా లేదమ్మా నీవు మాత్రం మన వేసిన జమ తెలివి ఉపయోగపడా నీతో మాట్లాడాలంటే అమ్మకు మాట అంటే మీ అన్నగారు సుందరం దగ్గర కాలు పంపకపోతే మాట్లాడవా నీతో మాట్లాడు కాలంటే కౌశల్య తమాషకెళ్ళారు అమ్మకు మాట తల్లి లేక లేక ఒక బిడ్డవని ఎంతో అలా ముద్దుగా పెంచుకున్నాను కదమ్మా నువ్వు కౌశల్యతో పోతేనే వేళ కూలని వస్తుంది కౌశల్యతోనే ఎంత చెప్పినా కూడా వినుకున్నావు కాబట్టి అలాగే పంపిస్తానమ్మా అలాగే